పెళ్లి అనేది ఒక పేట్రియార్కల్ సిస్టమ్ అని నమ్ముతా నేను. అందులో మొత్తం మొగోనికే బెనిఫిట్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఒక మొగోడే ఈ పెళ్లి అనే సిస్టమ్ని కనబెట్టినట్టు ఉంటుంది. సో నేను పెళ్లి చేసుకోవాలని నాకు అసలు లేదు. మీ వైఫ్ ఎర్న్ చేసి మీరు ఎర్న్ చేయకుండా ఉంటే మీరు ఎట్లా మీ వైఫ్తో ఉండడానికి ఓకేనా? నాకైతే ఓకే, అదేం తప్పేం కాదు కదా. ఒకవేళ మీ వైఫే ఎర్న్ చేస్తుంది అనుకుందాం, సో మీ వైఫ్ ఎర్నింగ్స్ పైన బతకడానికి మీకు ఓకేనా? అర్థం చేసుకుని ఉండడం అంటారు నేను. సో మీకు ఒకవేళ చేసుకుంటే ఎట్లాంటి వైఫ్ కావాలి? ట్రెడిషనలా లేకపోతే మోడర్నా? ట్రెడిషనల్ అయితే బాగుంటుంది, ఎందుకు? ఎందుకంటే సాంప్రదాయంగా ఉంటే చూడాలనిపిస్తుంది అందరికీ. మీ వైఫ్ జాబ్ చేసే వాళ్ళైతే మీరు ఒప్పుకుంటారా? ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా. ఈ మధ్యలో చాలా డివర్సెస్ అవుతున్నాయి కదా అండి. సో అవన్నీ ఫెమినిజం వల్ల అమ్మాయిలు ఈక్వాలిటీ అడుగుతున్నారు కాబట్టి డివర్సెస్ అవుతున్నాయని మీరు అనుకుంటారు? అది ఒప్పుకోను నేను అంటారు. ఎందుకంటే అండర్స్టాండ్ లైక్ అవ్వచ్చు కదా. ఈ రోజులో మనం చూసుకున్నట్టయితే ఫెమినిజం అనేది చాలా ఎక్కువ బూమ్ అవుతుంది. అంటే మనం సోషల్ మీడియాలో అయినా ఎక్కడైనా ఫెమినిజం అనేది చాలా కనబడుతుంది. ఈవెన్ ఉమెన్ కూడా సెల్ఫ్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి చాలామంది ఉన్నారు. సో దానివల్ల చాలామంది మ్యారేజెస్ అనేది చాలా తక్కువ చేసుకుంటున్నారు. ఈవెన్ అబ్బాయిలైనా కూడా ఫెమినిస్ట్ అమ్మాయిలను చేసుకోవాలి అంటే భయపడుతున్నారు. అండ్ ఇంకా అబ్బాయిలు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే నవే డేస్ అమ్మాయిలు అమ్మ వాళ్ళ జనరేషన్ లెక్క లేరు, ఈ మధ్యలో పెళ్లి చేసుకోవాలన్నా కూడా చాలామంది డౌట్గా ఉన్నారు. సో ఇట్లాంటి టాపిక్స్ పైన పబ్లిక్ ఎట్లా ఒపీనియన్ ఉంది అనే దాని గురించి మనం ఇక్కడికి వచ్చాము. స్వప్న, మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? లేదు, అస్సలు చేసుకోవాలని అనుకుంటలే పెళ్ళిని. ఎందుకు చేసుకుంటా? ఎందుకంటే పెళ్లి అనేది ఒక పేట్రియార్కల్ సిస్టమ్ అని నమ్ముతా నేను. అందులో మొత్తం మొగోనికే బెనిఫిట్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఒక మొగోడే ఈ పెళ్లి అనే సిస్టమ్ని కనబెట్టినట్టు ఉంటుంది. సో నేను పెళ్లి చేసుకోవాలని నాకు అసలు లేదు. నాకు పెళ్లి చేసుకొని ఏమంటారు వేరే వాళ్ళ సర్నేమ్ తీసుకొని వేరే వాళ్ళ ఇంటికి పోయి కన్యాదానం అని చెప్పి అమ్మ వేసుకున్నాడు, కట్నం ఇచ్చుడు, వేరే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ మమ్మీ డాడీ సేవ చేసుడు, అలాంటివన్నీ నాకు నచ్చాయి. సో నేను పెళ్లి చేసుకోవాలని లేదు నాకు. ఇన్ కేస్ ఒకవేళ నేను పెళ్లి చేసుకున్నా అవుట్ ఆఫ్ పేట్రియార్కీ, అవుట్ ఆఫ్ మిసాజినీ, అవుట్ ఆఫ్ కండిషనింగ్ అట్లా కొత్తగా అంటే ఇవన్నీ కాకుండా జస్ట్ ప్లెయిన్ సింపుల్ రిజిస్టర్ మ్యారేజ్ అలాంటివి చేసుకొని సో ఇవన్నీ రూల్స్ బ్రేక్ చేసుకుంటా ఆ పెళ్ళిని కంటిన్యూ చేద్దామంటే చేసుకుంటా. లేకపోతే ట్రెడిషనల్ మ్యారేజెస్ అయితే ఐ వుడెంట్ ప్రిఫర్. డూ యూ థింక్ ఇప్పుడున్న పెళ్ళిళ్ళు ఏవైతే ఎగ్జిస్టింగ్ ఉన్నాయో వాళ్ళు డివర్స్ తీసేసుకుంటున్నారు చాలా మంది, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫెమినిజం అని మీరు అనుకుంటున్నారా? లేదు. ఇంతకుముందు ఏమైతుండే అంటే ఆడోళ్ళకి చాయిస్ లేకపోతుండే, గిట్లనే బతకాలి అని చెప్పి చాలా మంది డివోర్స్ అవన్నీ నమ్మకపోతుండే. అందులోనే బతుకుందాము, ఏమున్నా నేను ఓదార్చుకుంటా, ఏమంటారు ఏమున్నా నేను తీసుకొనే బతుకుతా, ఇది అదని చెప్పి అట్లా కండిషనింగ్ ఉంటుండే ఇంతకుముందు ఆడోళ్ళకి. ఇప్పుడు ఫెమినిజం వల్ల అందరికీ వాళ్ళ రైట్స్ తెలుస్తున్నాయి, వాళ్ళతోటి తప్పులు అవుతున్నాయి అని తెలుస్తున్నాయి, వాళ్ళతోటి అంటే వాళ్ళ ఎంబడైన థింగ్స్ అన్ని రాంగ్ ఇది అదని తెలిసి వాళ్ళు డివోర్స్కి స్టెప్ తీసుకుంటున్నారు. అందుకనే వీళ్ళు ఫెమినిజం వల్ల అని అనుకుంటున్నారు, కానీ ఇట్స్ జస్ట్ అవేర్నెస్, అందరికీ వాళ్ళ రైట్స్ తెలుస్తున్నాయి అని చెప్పి దే ఆర్ గోయింగ్ ఫర్ డివోర్స్. మీకు ఫెమినిజం గురించి ఏం తెలుసు? ఫెమినిజం అంటే లైక్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్ బోత్ ఆర్ ఈక్వల్. మేల్ అండ్ ఫీమేలేనా? యా, ఈకో జెండర్ కూడా ఈ మధ్య వస్తున్నారు కదా, వాళ్ళు కూడా అందరూ ఈక్వల్ ఉండాలి. మీరు ఫ్యూచర్లో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? డెఫినెట్గా ఎస్. ఓకే, మీకు ఎట్లాంటి వైఫ్ కావాలి? అంటే ట్రెడిషనల్ ఆర్ మోడర్న్ ఉండే వాళ్ళ? తనకు నచ్చినట్టు తనుండు, నాకు మా ఫ్యామిలీకి ఎక్కడ ఇలా ఉండాలనుకుంటూ ఉంటేయాలి. అంటే మ్యారేజ్ నుంచి మీకు ఎక్స్పెక్టేషన్స్ ఏంది? లైక్ వాట్? ఒక లైఫ్ లాంగ్ గుడ్ పార్ట్నర్ కోసం టు షేర్ ఎవ్రీథింగ్. వాళ్ళకి మనం అర్థం చేసుకోవడం, మనది వాళ్ళకి అర్థం చెప్పేయడం, టు షేర్ ఈక్వల్. మీ వైఫ్ ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత జాబ్ చేస్తా అంటే మీకు ఓకేనా? ఓకే, 100% ఓకే. తనకు ఫ్రీడమ్, ఫుల్ ఫ్రీడమ్. అంటే మీరు ఇస్తున్నారా ఆమెకు ఫ్రీడమ్ నేను ఇవ్వట్లేదు, తన ఇష్టం. ఓకే, అంటే తను చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, లేదు ఇంట్లో ఉండే హౌస్ హోల్డ్ చూసుకుంటా అంటే చూసుకోవచ్చు, ఏదైనా నాకు కంఫర్టబుల్, నో ఇష్యూస్. ఒకవేళ మీ వైఫే ఎర్న్ చేస్తుంది అనుకుందాం, సో మీ వైఫ్ ఎర్నింగ్స్ పైన బతకడానికి మీకు ఓకేనా? అర్థం చేసుకుని ఉండడం అంటారు నేను, మీద పడి బతకడం కాదు, అర్థం చేసుకోవడం అంటాను అంతే. దాన్ని అయితే నేను అవాయిడ్. ఓకే, అంటే ఇప్పుడు రుణపడి తనే సంపాదిస్తున్నారు అనుకో, మీకు ఓకేనా? మీరు సంపాదించకుండా ఇంట్లో ఉండి ఇంట్లో వర్క్స్ కి హెల్ప్ చేయడం? డెఫినెట్లీ. నాకు ఆపర్చునిటీస్ లేనప్పుడు, తనకు ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు, హౌస్ని ముందు తీసుకెళ్ళడానికి తన వర్క్ చేస్తున్నప్పుడు ఐ సపోర్ట్. ఒకవేళ ఆమె ఎర్న్ చేస్తున్నా కూడా ఆమె పైన మీకు కంట్రోల్ ఉండాలి అని అనుకుంటారా మీరు? కంట్రోల్ దేనికి అసలుకి? ఫస్ట్ కంట్రోల్ ఏమొద్దు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే కంట్రోల్ అదే వర్డ్స్ అసలుకి అవసరం లేదు. ఫెమినిజం అంటే ఏంటి మీ దృష్టిలో? ఫెమినిజం అంటే స్త్రీ పురుషులు ఇద్దరు సమానత్వంగా చూడటం ఫెమినిజం. అంటే ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు అనేది నా ఒపీనియన్. అది మ్యారేజ్ లో ఈ ఫెమినిజం అనేది ఒకవేళ ఎంటర్ అయింది అనుకుందాం, ఇద్దరం ఈక్వల్ అని మాట్లాడినప్పుడు మ్యారేజెస్ ఎట్లానే నిలిచి ఉంటాయా? ఖచ్చితంగా నుంచి ఉంటాయి. ఎందుకు నుంచో? ఇద్దరు ఈక్వాలిటీ అన్నప్పుడు గొడవలు ఎక్కడ వస్తాయి? అంటే రెండు విరుద్ధ శక్తులు ఎప్పుడు కొన్ని ఇబ్బందులైనా ఉంటాయి, వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేది మా ఒపీనియన్. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే ట్రెడిషనల్ అమ్మాయిలు చేసుకుంటారా లేకపోతే వెస్టర్న్ అట్లా ఎడ్యుకేటెడ్ అట్లా? అలా ప్రత్యేకంగా ఏం లేదు, వెస్టర్న్ ట్రెడిషన్ అనేది ఆ టైంని బట్టి మనకి ఎవరు నచ్చితే వాళ్ళు చేసుకుంటాం. అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు కదా.
ఎవరైనా కావచ్చు. ఒకవేళ మీ వైఫ్ ఎర్న్ చేసి మీరు ఎర్న్ చేయకుండా ఉంటే మీరు ఎట్లా మీ వైఫ్తో ఉండడానికి ఓకేనా? నాకైతే ఓకే, అదేం తప్పేం కాదు కదా. ఈ రోజుల్లో అంటే ఒకప్పుడు అంటే అట్లా ఫీల్ అయ్యేవారు, ఈ డ్యూటీస్ అనేవి భర్తలు చేయాలి, ఈ డ్యూటీస్ ఉమెన్సే చేయాలని దాని మీద చాలా అంటే అంత మెచ్యూరిటీ లేని వాళ్ళు దాన్ని కొంచెం ఎక్కువ ఆలోచిస్తారు. కానీ బట్ అలా ఏమీ లేదు, ఎవరెవరైనా ఏ పనైనా చేయొచ్చు ఇద్దరిలో. ఇప్పుడు డివర్సెస్ అవుతున్నాయి కదా, వాటికి మెయిన్ రీజన్ ఏమని అనుకుంటున్నారు? డివోర్స్ అవడానికి ఎక్కువ ఫ్యామిలీ రిలేషన్స్ పట్ల అవగాహన లేకపోవటం, రెండవది ఏంటంటే ఈగో, ఇక మూడవది అసలు సొసైటీ పట్ల చాలా ఎక్కువ మందికి అవగాహన లేకపోవటం. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే సొసైటీ ఎలా ఉండాలని నిర్ణయించడం వల్ల దాని రీజన్స్ని మాత్రం వాళ్ళు ప్రత్యేకంగా తీసుకుంటున్నారు, దానివల్ల ఈగోస్ ఇవన్నీ వస్తున్నాయి అనేది ఒకటి నా అభిప్రాయం. ఈ కాలం అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్లి చేసుకోవట్లేదు అంటే ఎందుకు అని అనుకుంటున్నారు మీరు? ఎందుకనంటే ఈ పెళ్లి చేసుకున్న దగ్గర అంటే ఎక్కువ స్వేచ్ఛ కోరుకుంటున్నారు. అంటే వాళ్ళు అనుకునేది ఏంటంటే నేనైనా ఇప్పుడు పెళ్లి చేసుకోగానే నేను మీ అభిప్రాయాలకి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అటువైపు ఉన్న అమ్మాయికి నేను కట్టుబడి ఉండాలి, ఆ అమ్మాయికి నేను చెప్పేవి తను కట్టుబడి ఉండాలి. ఇవేం ఉండకూడదు అనుకునే వాళ్ళు ఎక్కువగా మ్యారేజ్ చేసుకోకపోవడం బెస్ట్, ఇవన్నీ చూసి గొడవలు అవుతున్నాయి కదా అనేది బహుశా అనుకోవచ్చు. ఈ మధ్యలో ఫెమినిజం అనేది ఎక్కువ వింటున్నాం కదా సోషల్ మీడియాలో ఎక్కడైనా కూడా. సో వాట్ డూ యూ థింక్ ఫెమినిజం ఇంపాక్ట్ ఏమైనా మ్యారేజెస్ పైన నవేడేస్ ఉంది అనుకుంటున్నారా? Yeah, surely I think that the feminism has its own impact on the marriage. Let's take an example from the ancient India. Like we used to have sati pratha, जिसे सती प्रथा कहा जाता था, जिसमें वाइफ को ना सजीव दहन किया जाता था कि हस्बैंड के साथ. और आगे चल के हम देखते हैं कि चाइना में लोटस फीट, इट्स अ ट्रेडिशन वेयर यू हैव टू टाई योर फीट्स to look so beautiful that you could attract the rich people. So why these kind of all the injustices are imposed on a woman? Why so? Not on the men. क्या सारी की सारी चीजें महिलाएं को ही करनी पड़ेंगी? Why the women are forced to do the household works and they are getting abused by their husbands, the toxic relationship, and they are unable to leave them? Why? कि हमारे इंडियन पेरेंट्स में एक कहा जाता है कि अगर तू पति को छोड़ के आएगी तो नाक कट जाएगी, इज्जत जाएगी. In the name of fame, the parents are forcing their girls into such kind of toxic relationship which are leading to the deaths and many more. So by studying, like take an example that Ambedkar written constitution and give the equal rights to the women. After studying all those things, the girls इतना पावरफुल माइंडसेट बना रहे हैं कि हम खुद स्वयं निर्भर बन सकते हैं, इकोनॉमिकली इंडिपेंडेंट बन सकते हैं. तो हम क्यों जाए उनकी चंगुल में? If we study from the starting of the ancient India, the girls are being scared of such all kinds of things. And let's take an example of this our surroundings, like how the people are dominating their wives, and so that the people are scared of feminism. Kyunki feminism, they want the equal rights and opportunities to the men regardless of the gender. So when the girls started to question, the society is getting scared because they all want as a bholi bhali masoom wife, but not an independent woman. This is my opinion. మీరు ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటారా? In my perspective, I would get married, but when I will become an economically independent and जब मैं एक अच्छे से स्थान पर रहूंगी तभी जाके मैं शादी करूंगी. పెళ్లిలో మనకు ట్రెడిషనల్గా ఏం తెలుసు, అబ్బాయి ఎక్కువ పవర్స్ ఉంటే అమ్మాయిలను చాలా తక్కువ చూస్తారు కదా, మీరు ఎట్లా అంటే అది ఓకే అంటారా మీరు పెళ్లిలో అట్లా ఉండడం? ఓకే అనము. ఎందుకు? ఎందుకంటే సమానత్వం అనేది ఉండాలి కదా, గర్ల్స్కైనా బాయ్స్కైనా ఒక విధంగానే అనేది మనం ప్రొవైడ్ చేయాలి ఎవరికైనా సరే. అంతేగాని ఒకరిని తక్కువ కొంచెం అంటే అక్కడ మనోభావాలు చాలా దెబ్బతింటాయి కదా, ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా వస్తాయి, వాళ్ళకు కూడా ఇష్యూ అనేది సఫర్ అవుతారు ఇద్దరు అనేది. అండర్స్టాండ్ అనేది ఉండాలి ఇద్దరికి. ఒకరిని తక్కువ ఎక్కువ చూడడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతాయి. ఇప్పుడున్న జనరేషన్లో కూడా ఇట్లా చూడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా కోలుకుంటున్నారు, కాబట్టి రివర్స్ కూడా అవుతున్నాయి. కాబట్టి ఫ్యూచర్ ఏంటంటే అప్పట్లో ఎట్లున్నదంటే సమానత్వం అనేది ఉండేది, అబ్బాయి అనగానే తక్కువ ఎక్కువ అనే ఒక ఫీలింగ్ ఉండకపోయేది, కానీ ఇప్పుడు ఉంటుంది. కాబట్టి అది జనరేషన్ ప్రాబ్లము అనుకుంటున్నాను నేనైతే. ఓకే, మీరు ఫ్యూచర్లో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? ఎవరు చేసుకోకుండా ఉంటారు. అంటే చాలా మంది ఈ మధ్యలో పెళ్లి చేసుకోను అన్నట్టుగా కూడా ఉంటున్నారు కాబట్టి అడుగుతున్నా. సో మీకు ఒకళ్ళు చేసుకుంటే ఎట్లాంటి వైఫ్ కావాలి, ట్రెడిషనలా లేకపోతే మోడర్నా? ట్రెడిషనల్ అయితే బాగుంటుంది. ఎందుకు? ఎందుకంటే సాంప్రదాయంగా ఉంటే చూడాలనిపిస్తుంది అందరికీ అని. ఎట్లా కొంచెం డిస్క్రైబ్ చేయండి. అంటే శారీ కట్టుకొని అట్లా సాంప్రదాయం అంటే ఇంకా ఇండియన్ కల్చర్లో ఉంటే బాగుంటుందని అంతే. సో మీరు ఒకవేళ పెళ్లి చేసుకుంటే మీ వైఫ్ సంపాదన పైన జీవించడానికి మీకు ఓకేనా? ఓకే, అంటే ఎప్పుడు మనమే సంపాదించాలని లేదు కదా, అంటే సొసైటీ ఏమనుకుంటుంది, అబ్బాయి కదా మీరే సంపాదించాలి అట్లాంటి ఏం పట్టించుకోరా? అట్లేం లేదు. నాకు మనకనేది ఒక అండర్స్టాండ్ ఉంటే ఆ సొసైటీ చెప్పిన మాటలు మనకెందుకు నమ్మాలి, ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండ్ ఉంటే మనకు జీవితం అనేది ముందుకు సాగుతుంది. అదే కానీ అమ్మాయి సంపాదిస్తుంది అబ్బాయి సంపాదిస్తున్నది అదే చెప్పింది మాట విన్నంటే మాత్రం మన క్లాషింగ్ అనేది వస్తుంది.
అంటే మనం చూసుకుంటే చాలా మంది అబ్బాయిలు అరే వైఫ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది మాట్లాడతారు కదా, మీరు దాని గురించి మీ ఒపీనియన్ ఏంది? కంట్రోల్ పెట్టాలి. పెట్టాలి. ఆ. అంటే అంటే కొన్ని దాంట్లో సమానంగా చూడాలి, కొన్ని దాంట్లో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మాట్లాడే పద్ధతిలో కానీ మనం నలుగురిలో ఉంటాము, ఒక అంటే వైఫ్ హస్బెండ్ ఏ విధంగా రెస్పెక్ట్ అనేది ఉండాలి కదా. అంటే మాట్లాడడం అంటే అప్పుడు అబ్బాయిని ఏమంటారు, అరే నువ్వేందిరా నీ భార్యను ఒక కంట్రోల్ చేయలేని స్థితిలో సమాజంలో ఇట్లా ఉన్నావు అని కూడా మనకు బ్యాడ్ కామెంట్స్ అనేది వస్తాయి. కాబట్టి మనం కంట్రోల్ అనేది అక్కడ ఉంటుంది, కానీ మిగతా దాంట్లో మాత్రం సమానంగా. నాకేం లేదు. నువ్వు కంట్రోల్ చేస్తావు మీ వైఫ్ని? కంట్రోల్ చేస్తా, ఇంకా కంట్రోల్ చేయాలి. ఒకవేళ మీ వైఫ్ సంపాదించినా కూడా మీరు అమ్మని కంట్రోల్ చేస్తారా? చేస్తాం. మీకు ఈ ఫెమినిజం అనేవాడు ఈ మధ్యలో ఎక్కువ సోషల్ మీడియాలో అవుతుంది కదా, అంటే అమ్మాయిలకి ఈక్వాలిటీ ఇవ్వాలనే దాని గురించి చెప్తారు. సో మీరు దానికి ఓకేనా? లైక్ అమ్మాయిలకి ఈక్వాలిటీ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. అంటే పెళ్లిలో అయినా కూడా ఇవ్వచ్చా? పెళ్లిలో కదా ఎక్కడైనా ఇవ్వచ్చు ప్రయారిటీ. ఈ మధ్యలో చాలా డివర్సెస్ అవుతున్నాయి కదా, సో మీరు దేనికోసం అనుకుంటున్నారు? అంటే అప్పట్లో మన అమ్మాయిలని ఈక్వల్గా చూడకపోతుండే ఇప్పుడు ఈక్వాలిటీ అడుగుతున్నారు కాబట్టి డివర్సెస్ అవుతున్నాయి అని మీరు అనుకుంటున్నారా? డివర్సెస్ అంటే ఖచ్చితంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే అది ఖచ్చితంగా అవ్వాల్సిందే అనమాట. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి ఖచ్చితంగా. అది మ్యారేజ్ ఉన్నా కూడా, లేకపోతే మ్యారేజ్ చేసుకున్న తర్వాత మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటేనే డివోర్సెస్ కానీ అవి ఏం జరగకుండా ఉంటాయి. మీరు ఒకవేళ మీ వైఫ్ జాబ్ చేసే వాళ్ళైతే మీరు ఒప్పుకుంటారా? మీకు ఎట్లాంటి వైఫ్ కావాలి? ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా. జాబ్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకు ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇస్తా అనమాట. ఎందుకంటే నా ఎర్నింగే కాకుండా ఆమె కూడా సంపాదిస్తుంది కాబట్టి, సో కొంచెం ప్రయారిటీ ఇవ్వడానికి ఛాన్సెస్ స్కోప్ ఉంటుంది. ఒకవేళ మీకు పెళ్ళి అయింది అనుకుందాం, అప్పుడు మీరిద్దరు కలిసి మీ వైఫ్తో కుకింగ్లో కావచ్చు, వేరే ఇంట్లో పనులకు హెల్ప్ చేయడానికి మీరు ఓకే? షూర్, ఖచ్చితంగా చేస్తాను. అంటే ఫెమినిజం అంటే ఏంటి మీ దృష్టిలో? నా దృష్టిలో అబ్బాయిల్ని అమ్మాయిల్ని ఈక్వల్గా చూడటం. మీరు పెళ్లి చేసుకున్నారా? లేదు ఇంకా. ఒకవేళ చేసుకుంటే ఎట్లాంటి అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నారు? ఎట్లా అంటే ట్రెడిషనల్ లేకపోతే నార్మల్ వెస్టర్న్ లాగా? నేను ట్రెడిషనల్ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకు ట్రెడిషనల్ అమ్మాయిలు? అంటే సింపుల్గా ఉంటారు, సింపుల్గా ఉంటారు. యాక్చువల్గా అంటే నేను ఫస్ట్ నుంచి కూడా నా డ్రీమ్ అంతే, సింపుల్గా తెలుగు అమ్మాయిని, అచ్చ తెలుగు అమ్మాయిని సింపుల్గా అమ్మాయిని చేసుకున్నాను అనుకుంటున్నా. ఓకే. మ్యారేజ్లో మీరు మీ వైఫ్కి ఈక్వల్గా చూసుకుంటారా లేకపోతే కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారా? ఈక్వాలిటీ ఉండాలి. నేను ఈక్వాలిటీ చూస్తాను ఎవరినైనా సరే. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు అరే ఆమెకి ఎందుకంత ఈక్వల్గా చూస్తున్నావు, పెళ్ళాన్ని అంటే కంట్రోల్ చేయాలి అని చెప్పినప్పుడు మీరు ఎట్లాంటి సమాధానం ఇస్తారు వాళ్ళకి? నా దృష్టిలో మా అమ్మాయి అంతా మా వైఫ్ అంతా అలా సేమ్ కదా. అలాంటప్పుడు మా మదర్కి ఇంపార్టెన్స్ తగ్గించుకుని అమ్మకి ఇంపార్టెన్స్ ఎలా కాదు కదా, ఇద్దరికి సమానంగా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఒకవేళ మీరు ఎర్న్ చేయకుండా మీ వైఫ్ ఎర్న్ చేస్తుంది అనుకుందాం, మీరు మీ వైఫ్ ఎర్న్ చేసిన దాంతో బతకడానికి మీకు ఓకేనా? యా ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ తను ఎర్న్ చేస్తున్నా కూడా తన పైన మీ కంట్రోల్ ఉండాలి అని అనుకుంటారా? అసలు ఎప్పుడు నేను కంట్రోల్ ఉండాలి అనుకున్నా. ఎందుకు అనుకోవాలండి, మనం చాలా ప్రపంచం మారింది కదా, మనం కూడా మారాలి. ఈ మధ్యలో చాలా డివర్సెస్ అవుతున్నాయి కదా అండి, సో అవన్నీ ఫెమినిజం వల్ల అమ్మాయిలు ఈక్వాలిటీ అడుగుతున్నారు కాబట్టి డివర్సెస్ అవుతున్నాయని మీరు అనుకుంటారు? అది ఒప్పుకోండి నేను అనుకో. ఎందుకంటే అండర్స్టాండ్ లేక అవ్వచ్చు కదా. ఇప్పుడు లవ్ మ్యారేజెస్ అవుతున్నాయి, తర్వాత అరేంజ్ మ్యారేజ్ డివోర్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఇద్దరికి ఒపీనియన్ సరైన అండర్స్టాండ్ లేకపోవడం అవుతున్నాయి. ఇద్దరు మంచిగా అర్థం చేసుకుని నో ప్రాబ్లం. సో ఫెమినిజం వల్ల కాదు అంటారు? అసలు కాదు.